హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మొత్తం కూడా వాటర్ అయితే ఉన్నాయి. ఈ వాటర్ పైన ఏదైనా ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి రీసెంట్ గా వాటర్ పైన నడిచే బైక్ ని అయితే తయారు చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ప్లాస్టిక్ డ్రమ్ అయితే ఉంది. ఈ డ్రమ్ ని యూజ్ చేసి ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం స్పీడ్ బోట్. స్పీడ్ బోట్ ని తయారు చేసి ఇదే వాటర్ పైన మేమైతే దాన్ని నడిపియబోతున్నాము. అండ్ మీరే దాన్ని ఈ వీడియోలో లేకుంటే దీని నెక్స్ట్ పార్ట్ లో అయితే మీరు చూడబోతున్నారు. సో మొత్తానికి మేమైతే ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ ని యూజ్ చేసి మేము ఒక స్పీడ్ బోట్ ని అయితే తయారు చేయబోతున్నాం. సో చూద్దాం అది ఎన్ని రోజులు పడుతుంది ఏం కదా అని చెప్పేసి, కానీ ఖచ్చితంగా తయారు చేసి తీరుతాము. సో ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా ఫటాఫట్ డ్రమ్ తీసుకొని పరి. ఈ డ్రమ్లో మనం ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా, ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకుంటే సరిపోదు, ఇట్లా కూడా కట్ చేయాలి. ఇట్లా మనం ఒక డ్రమ్ కాదు, మన దగ్గర ఉన్న 4 డ్రమ్ములు కట్ చేసుకుంటేనే ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాయి. ఇప్పుడు ఇట్లా కట్ చేయాలి పొడుగురా. కమా డన్. సో ఈ విధంగా అయితే గైస్ మన డ్రమ్ములు అన్నిటిని మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. అరే నేను చూస్తున్న బోట్లే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మన ఇది అంతే ఇదిరా టేస్ట్ నువ్వు చేయి జస్ట్ అందరికన్నా ముందే జస్ట్ కదా కుకింగ్ లా. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర ఉన్న డ్రమ్ములు అన్నింటినీ సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోబోతున్నాము. వీటిని కట్ చేసిన తర్వాత మనం అతక పెట్టాలి కదా ఏదైనా ఒక ఫ్రేమ్కి. సో అందుకోసమే ఫ్రేమ్ అయితే తయారు చేసుకోవాలి ఫస్ట్. ఇది ఒక్క డ్రమ్ముని కట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మాకు మెజర్మెంట్ గురించి అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో మిగిలిన డ్రమ్ములన్నీ ఇదే సైజులు ఉంటాయి ఎట్లయినా. సో దీని ప్రకారం మనం నడిచినట్లయితే బోట్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ తయారు చేసుకుని దాని తర్వాత కిచ్చుడు దానికి. ఓకే సరిపోతుంది. 16 ఇంచెస్ అయితే గైస్ హైట్ పెడుతున్నాము. మధ్యలో 16 తీసేసుకుంటే ఎంత వస్తుందిరా? 6 ఫీట్లు అంటే 24 6 ఎంత? 3 ఫీట్ల చిల్లర ఉంటుంది. 3 ఫీట్ల చిల్లర ఉంటుంది కదా. 3 ఫీట్లు అంటే నాకు తెలిసి ఎనఫ్ సరిపోతుంది. బోట్లా మినిమం మేము ఎట్లా తయారు చేసుకున్నామంటే ఒక 3-4 ఓ రావాలి, అట్టయితే తయారు చేస్తున్నాము. చూద్దాం మొత్తం తయారైన తర్వాత ఎంతమంది పోగలుగుతారు ఏం కదా అని చెప్పేసి. మెజర్మెంట్ నీకు అర్థమైంది కదా, 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువ ఉండాలి. ఇది మనకు ఎడ్జ్ టు ఎడ్జ్. ఏంది ఒక్కడే కడిగినట్టు చేస్తాను మనం చూసినావా? దమ్మొస్తుంది బాగా మిషన్ తో కడి చేస్తే అయిపోయింది దీని పనిగా గాయస్గా. దమ్మొస్తుందట వేసుకపోలే రాత్రి స్కై షాట్ కాలవగానే అయిపోతుంది అని పనిగా. సో ఇట్లా మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఫ్రేమ్ని తయారు చేసుకుందాం. ఆ తర్వాత దాని మెజర్మెంట్తో వీటిని కట్ చేసుకున్నాం, మొత్తం స్క్రూలు కూడా. చలో ఈ ప్రాజెక్ట్లో మనం తయారు చేయబోతున్న బోట్ ఏదైతే ఉందో దాని సైజ్ వచ్చేసి 8 ఫీట్లు అయితే ఉండబోతుంది. అంతేగా బాబాయ్? 8 ఫీట్లు అయితే ఉండబోతుంది. సో దానికి సరిపడా పైపులు అయితే కట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అండ్ మేమేం చేస్తున్నామంటే తాజ్గా నేను ఈ పడవకు మంచి ఒక షేప్ని అయితే ఇస్తున్నాము. ఫస్ట్ ఆ షేప్ గురించి ఏం చేస్తున్నాము అంటే ఒక 8 ఫీట్ల పైపులు కట్ చేసుకొని ఫస్ట్ అటాచ్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత కింద బేస్ తయారు చేస్తున్నాం. కింద బేస్ ఒకసారి షేప్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా దాని సైజులో ఇంకోటి తయారు చేసుకుని అయిపోతుంది. అంతే కదా.
ఇప్పుడు వెనక వచ్చేసి 3 feet సైజ్ ఉంటుంది బోటు, అట్నే ముంగడికి వచ్చేసరికి ఏకేకించి తక్కువ అయితే వస్తుంది, లాస్ట్కి వచ్చేసరికి సేమ్ స్పీడ్ బోట్ కొష ఎట్లుంటుందో అట్లా తయారవుతుంది. కమా పైపులు దగ్గర దొరకబట్టి పట్టుకోవాలి కదా, కాళ్ళని యూజ్ చేస్తున్నాం, చేతులు కాదు. అన్నది గిదే, మా దగ్గర పైపులు బెండ్ చేసేది లేదు, ఈ స్క్వేర్ పైపులను బెండ్ చేసినా కానీ అది మొత్తం పలిగిపోతాయి కదా. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే ఇట్లా మెల్లమెల్ల కొషే ఇట్లా కడి చేసుకుంటా దీన్ని బెండ్ చేసుకుంటా ప్రాపర్గా బోట్కు మనకు ఇట్లా షేప్ ఎట్లుంటుందో ఆ షేప్లో కట్ చేసుకుంటున్నాం. దీన్ని మంచిగా అవుతుందిగా, దాన్ని కూడా కట్ చేసుకుంటే అటాచ్ అయిపోతుంది. సేమ్ ఇంకో ఫ్రేమ్ తయారు చేసుకొని మీదికి లేపినాం అనుకోండి, బేస్ రెడీగా, దీనికి పెద్ద కథ ఏం లేదు. ఆ తర్వాత మొత్తం కలర్ వేసుకుందాం, ఆ తర్వాత టెస్టింగ్ కూడా ఇక. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఈ పైప్ని ఇట్లా బెండ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడికి పైప్ను కూడా కాటు పెట్టుకుంటే బెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా గ్యాప్ వస్తే మళ్ళీ అటాచ్ అయితే చేసుకుందాం. మొత్తం సేమ్ టు సేమ్ ఇక బోట్ ఎట్లుంటో అట్లా రెడీ అవుతుంది. ఫ్రేమ్ని సేమ్ బోట్ లెక్కనే తయారు చేస్తామని చెప్పినా కదా. సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొద్దిగా తక్కువ పడ్డది అనమాట. సో దీనికి ఒక పైప్ని అయితే ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాము. 2 పైపులు అటాచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక కడక్ తయారవుతుంది అంతేనా. చలో దీని లెవెల్ కరెక్ట్ బరాబర్ కట్ చేసాయి, ఇక వెల్డింగ్ కొట్టేద్దాం. ఒకటి అడుగుతా చెప్పు. నేను ఎందుకు భయపడతా? నువ్వు భయపడవు కానీ దేని లెక్క అనిపిస్తుంది? ఏదో బండి లెక్క అయిపోతుంది. బండి కాదు, ఇంకా ఆలోచించు. నీళ్ళలో పోయేది ఎక్స్పీరియన్స్ మంచిగా చూడు. నీళ్ళలో పోతే దిగా మునిగిపోవా? కాదు, నీళ్ళలో పోయేది దేని లెక్క అనిపిస్తుంది? ఏది తయారైతుంది ఈత ఇది ఒకటి మోటరా గాలి, అది ఏది దాని మోటార్లో అనిపిస్తుంది. ఏది ఇది నీళ్ళలో పోతే చూడు, ఏమంటారు? అదే అయ్యలు పెట్టి నీళ్ళలో పోతే పడవ మొత్తం కాలేదు, పడవ తయారైతుంది. ఇది తయారైతే మేము చేస్తున్నాం, చెప్తున్నారు. కానీ కొట్టుర్రి. ఎట్లుంది పడవ? ఎట్లుంది? అవుతుంది, కాలేదు కదా ఇంకా, మొత్తం అవుతుంది అంటే చెప్పు. జమేమో చేయరి, చెప్పయ్యారు కాదు, లైక్ ఏమన్ లైక్ ఇట్లా అవుతుంది. ఎప్పుడు పడవ మీద పోదాం, ఇప్పుడే అయిపోయినట్టే ఇదిగా. అదే ఇంకా వెళ్ళి ఇంకా కాలేదు, 1 అవుతుంది టైము, 3కి ఇవ్వాలి ఉంటుంది. సరే లైక్ మా ముసలానికి ఇట్నే చూపిద్దాం బతుకుండంగా. ఇప్పుడు తాతని చూపిస్తాను. మా పాలల్లో ఇప్పుడు మా చిన్నదాత పెద్దనా నువ్వు పెద్దనే? చిన్నదాత పెద్దనా నువ్వు పెద్దనా? ఇగో మా పాలలో ఎవరైతున్నారో వాళ్ళందరు ఇట్లల్లా పెద్ద మా తాత ఉండే మొన్నటిదాకా. మా తాత చచ్చిపోయినాక ఇగో మొత్తం అందరికంటే పెద్ద, ఇప్పుడు ఓల్డెస్ట్ మ్యాన్ ఇన్ మై పాలల్లో. బాగానే ఉన్నది, బాగా వచ్చింది బాబు.
ప్రాపర్ బోట్ షేప్లో రానికి మీరు ఇక్కడ చూసినట్లయితే 14 ఇంచెస్ కొన్ని పైపులు ఇట్లా క్రాస్ వెల్డింగ్ అయితే వచ్చినాం అనమాట. కింద ఏ విధంగా అయితే ఒక ఫ్రేమ్ వచ్చిందో సేమ్ అదే విధంగా ఇంకొక ఫ్రేమ్ ఇప్పుడు పైన అయితే వస్తుంది. ఈ ఫ్రేమ్ మొత్తం అటాచ్ అయిన తర్వాత దీనికి కలరింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కూడా మన కింద 6 ఇంచుల గ్యాప్తో ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని కూడా కట్ చేసుకొని అటాచ్ చేసుకుందాం మొత్తం. దగ్గర గాయస్ ఒక 3 గంటలు కష్టపడ్డాం. కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాము. 3 గంటలు కష్టపడ్డ తర్వాత మీరు చూడొచ్చు మన బేస్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే సేమ్ టు సేమ్ రియల్ బోట్ ఎట్లయితే ఉంటుందో అట్నే ఉన్నది. కాకపోతే నాకు ఇంకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఇంకొక స్టెప్ తీసుకునే ఉంటారు మన బాబాయ్. స్టెప్ ఇలా ఇది ఉందా, ఇది ఇంకొక స్టెప్ తీసుకునేది ఉండి ఇట్లా తీసుకుంటే ఓకే ఉంటుండే. కాకపోతే కానీ వెయిట్ ఎక్కువ అవుతుంది. వెయిట్ ఎక్కువైనా కానీ ఇబ్బంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇవన్నీ టాకాల మీదనే ఉంది. మొత్తం ఫుల్ వెల్డింగ్ కొడదాం. తాజు ఫుల్ వెల్డింగ్ కొట్టిన తర్వాత దీన్ని కలర్ వేసుకొని టెస్టింగ్ పోదాం. చలో ఈ ప్రాజెక్టు తాజాగా ఒక్కడు కొడితే అయ్యేటట్లేదు. అందుకోసం నేనైతే దిగాల్సి వస్తుంది. చాలా రోజుల తర్వాత నేను కూడా వెల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. వాడు ఉత్తానే కూర్చుంటున్నా కానీ వెల్డింగ్ కొడతాడు. వాడు మీద కొడతావు నువ్వు. నాకు అరికే నీ గురించి, అందుకోసమే కొట్టలేదు. మెల్లమెల్ల కొడుతున్నా. సో మొత్తానికి గాయస్ ఈరోజు ఈవినింగ్ వరకు కష్టపడ్డ తర్వాత మన బోట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అదైతే రెడీ అయిపోయింది. ఈ ముంగట షేప్ మాత్రం మస్తు వచ్చింది. దీన్ని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా బోట్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఏమంటారా, టెస్టింగ్ తీసుకోవాలా? కాకపోతే పైపుల వెయిట్ ఎక్కువనట్టుంది. ఒకసారి అయితే టెస్టింగ్ అయితే ఒక్కొక్క తీరే చెప్తుంది. తేలదా టెస్టింగ్ చేద్దాం ఒకసారి. తేలదా? ఒకసారి ఏం చేద్దామంటే దీనికి మొత్తం మనము మన దగ్గర ఉన్న డ్రమ్బుల్ని అటాచ్ చేయబోయే ముందు ఏం చేద్దాము అంటే ఈ వెయిట్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో చాలా హెవీ వెయిట్ అయితే అయిందనమాట రామ్గాడ్ అన్నట్టుగా. సో వీటికి లైట్ వెయిట్ ఫ్రేమ్ని యూజ్ చేసేది ఉండే అసలు మేము ఇప్పుడు అనిపిస్తుంది. సో డ్రమ్లని అటాచ్ చేయబోయే ముందు ఏం చేద్దామంటే మన దగ్గర వ్రాప్ కవర్ ఉంది కదా, వ్రాప్ కవర్తో మేము చాలా రోజుల కింద ఒకటి కయాక్ అని చెప్పేసి తయారు చేసినాం కట్టెలను యూజ్ చేసి. సేమ్ అదే విధంగా ఈ ఫ్రేమ్కి మొత్తం కూడా మనం వ్రాప్ కవర్ని చుట్టేద్దాం. వ్రాప్ కవర్ని చుట్టిన తర్వాత మనం డైరెక్ట్ దీన్ని తీసుకొని వాటర్లో టెస్టింగ్ చేద్దాం. ఒకవేళ తేలింది అనుకోండి మనకి ఇది ఓకే అయినట్టే, ఇక అప్పుడు డ్రమ్ములను అటాచ్ చేసుకుందాం ఇక. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దీన్ని మొత్తం వ్రాప్ కవర్ని చుట్టి ఇది తీసుకొని వాటర్లోకి అయితే వెళ్దాం. వ్రాప్ కవర్ చలో చలో చలో. మేము అనుకున్నది ఒక వీడియో అవుతుంది ఒక వీడియో. మేము ప్లాస్టిక్ బోట్స్ ఏవైతే ఉంటాయి, ప్లాస్టిక్ డ్రమ్స్ ఏవైతే ఉంటాయో అవిటితో పడవ తయారు చేద్దాం అనుకున్నాం. కాకపోతే మా వాళ్ళు ఏమంటారు, దీంట్లో కూడా మనం సక్సెస్ చేసి చూపెట్టాలని చెప్పేసి అస్సలు తగ్గుతలేరు. మొత్తం చుట్టేదే దుడుతుర్రు. దగ్గర 3 వ్రాప్ కవర్లు అయిపోయినాయి, అయినా ఇంటలేరు. ఒకవేళ సక్సెస్ అయితే దీన్ని కూడా మనం చూపెట్టవచ్చు. వ్రాప్ కవర్తో మనం బోట్ చేయొచ్చు అని చూపెట్టవచ్చు. అంతేకాకుండా మనము ప్లాస్టిక్ డ్రమ్స్తో కూడా బోట్ చేయొచ్చు అని చూపెట్టవచ్చు అని చెప్పేసి మా వాళ్ళు అయితే కష్టపడతా ఉన్నారు. మొత్తం చెమటలతో నానిపోయిన తానం చేసినాం. సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. చివరికి కూడా కాదని వీడియో తేలే అన్నాడు. ఒకవేళ తేలిందనుకో నీళ్ళు ఎత్తుంది అన్నమాట. ఏంటో నీళ్ళ ఎత్తావు చూడు. కొట్టవా ఇట ఎక్కువా ఎక్కువ అంటే ఎత్తా మరి
దీన్ని అడ్డం చుట్టినాం, పొడుగు చుట్టినాం. ఇప్పుడు సైడ్ నుంచి వెళ్ళి మొత్తం చుట్టాలి ఇక. ఫస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు మన బోట్ వచ్చేసి వ్రాప్ కవర్తో పర్ఫెక్ట్గా రెడీ అయితే అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసేది ఏంటి అంటే దీన్ని అక్కడ తీసుకపోయి వాటర్ లేద్దాం. ఒకవేళ తేలుతుంది అనుకోండి, దీనికి పర్ఫెక్ట్గా కట్టి వేసుకొని మనం పడవలాగా మొత్తం ఓపెన్ చేసి దీన్ని లోపలికి ఎక్కుదాము. ఎంతమంది ఎక్కితే ఆపుతుంది అనే టెస్ట్ కూడా మనం దీన్ని చేద్దాం. ఆ తర్వాత దీన్ని డ్రమ్లతో అయితే మనం మోడిఫికేషన్ చేద్దాము. ఫస్ట్ దీన్ని తీసుకొని ఈత కొడతాం కదా, సో ఆ వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాము. పోయి రచ్చరంబలేదా ఈతనే రాదు, ఏం రచ్చరంబలేస్తారు జింగడిగాడు. మొత్తం చెమటతో అయితే గాయస్ నానిపోయినాము. అయినా సరే మేము చేసే వర్క్ ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మాకు అంతగానో ఏం అనిపించలేదు. సో ఇప్పుడు దీన్ని తీసుకొని వాటర్ టెస్టింగ్ చేద్దాం. పట్టరా ఇక. కార్లో మక్క పెట్టినా ఈసారి ఫస్ట్ టైం శిల్పక్క ఏమంటారు కదా సీతాఫలం పండ్లు ఫస్ట్ టైం దీంట్లో గాతల మత్తుకుంది అడుక్కోపో శిల్పల బాబాగానికి ఎంత పాపం వీడికే సైడ్ డేంజర్ ఆహాహాహాహా మస్తుంది. ఏడ తెంపినవారు ఇవే? టెంపెల్లో పెట్టినా వేడిగా ఉన్నాయి అందుకోసమే బ్యాగులో. ఇంకొకటి ఉన్నది అది మక్కలే ఫస్ట్ వేసిన ఇది లాస్ట్ వేసిన. అక్కడ మస్తు ఉన్నాయి. ఎవరు వేసిరో కానీ వాడు క్రెడిట్ తీసుకుంటున్నాడు. ఎవరు వేసిరో మా అమ్మ వేసింది కావచ్చు నా వేసి. పచ్చలు కూడా తింటున్నావు చేతిలో పట్టుకుని ఇంకా. మొత్తానికి అయితే గాయస్ వాగు దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు ఈ పడవని తీసుకొని పోతున్నాం. పోయిదాన్ని వేద్దాం పర్రయ్య. దీన్ని ముంగడ పోతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే గొర్రెగా మేళ దండేసుకొని తీసుకోవద్దు అట్లా అనిపిస్తుంది. నేను ఒక్కనే బట్టలు తెచ్చుకున్నా, ఒక్కనే పోతా ఫస్ట్. ఒకవేళ తెలియదు అనుకో అందరం అందరికి. ఏదేమైనా వాటర్ మాత్రం భలే ఉన్నాయి ఫ్రెష్గా. అల్లు కూడా మస్తలేవు మొన్నటి దాకా వచ్చినట్టు, దానికంటే ఎక్కువనే ఇంకా. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ ఫస్ట్ ఏం టెస్టింగ్ చేస్తున్నాం అంటే ఇదైతే పడవ మేము తయారు చేసినామో దీన్ని వాటర్లోకి వేస్తున్నాం. అసలు ఇది నార్మల్గానే తేలుతా తేలా అని చూద్దాం. దగ్గర దగ్గర 30-35 కిలోలు కాకుండా దీని వెయిట్. అది పెట్టేసే అంతే తేలుతుందా? అయ్యవ్వా అట్టగా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు వాటర్లా. ఇది నేను ఎక్స్పెక్ట్ ఏం చేసిన అంటే కమ్సే కమ్ ఇక్కడ దాకా మునుగుతుందేమో అనుకున్నా. మొత్తం ఏం మునగలేదా, మొత్తం వాటర్ మీదే ఉంది. ఇది నేను చెప్పే మునుగదని చెప్పి నాలేదా తాజ్గా వాడేరా తాజ్గాడు నాకు తెలియదు. నా మునుగుతాను ఎందుకంటే పైపులు పోతుంటే భలే ఉందిరా. ఎక్కువ ఎక్కువ కేబుల్ ఉంటుందా అసలు? ఎక్కువ గీత కూడా వస్తుంది, నాకు రాదు. పర్ఫెక్ట్ స్టేబుల్, ఎటు కూడా వేయటట్లేదు, బంద వస్తుంది. మీరు చూడొచ్చు. నేను ఒక్కనికనే తయారు చేసినా కానీ దీనిలో తెలిసిన నలుగురు ఆరామ్సే పోవచ్చు. ఒకసారి ఒక రౌండ్ వేసి వస్తా ఇట్లా మనకు స్టేబుల్ అనే ఉంటుందా లేకుంటే ఆగమేమన్నా చేస్తుందా తెలుస్తుంది. పోతలేదా ముంగటికి లేవు మంచిగా ఉంది యానా. అలా అబ్బా నిజం మస్తు అనిపిస్తున్నావు. అసలుందా ఇంట్లో ఘోరంగా ఉంది. తయారు చేసిన వ్రాప్ కవర్ బోట్. అసలు వ్రాప్ కవర్ అని కాదు కానీ ప్లాస్టిక్ డ్రమ్స్ తో చేద్దాం అనుకున్నాం కదా. వ్రాప్ కవర్ తో అయితే 100% సక్సెస్ అయింది. ఇలా నో ఇష్యూస్. వాటర్ మునిగినా లోపలికి లేలకు ఏం మునగలే. నాకు తెలిసి అందరం పడతాం కావచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే గడ్డకు వచ్చిన తర్వాత అందరం ఎక్కుదాం. అందరం అంటే ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేద్దాం. 2-3 అట్లా. సో ఎంతమందిని క్యారీ చేయగలుగుతానని తెలుస్తుంది మనకి. ఇప్పటిదాకా బోట్కి మొత్తం మనం ర్యాప్ కవర్ని చుట్టి దాని మీద ఎక్కిపోయినాయి కదా. సో ఇప్పుడు మా వాళ్ళు ఏమంటారు అంటే అట్లా వర్క్ అవుతుంది, కానీ మనం మధ్యలో కోసి దాని కింద కూర్చున్నట్లయితే మేబీ మునుగుతుందేమో అని అంటారు.
సో దాన్ని పట్టుకొస్తారు, దాన్ని ప్రాపర్గా మధ్యలో కట్ చేసుకొని ఎక్కడిదక్కడ టేపులు అతికించుకొని ఆ తర్వాత దాని లోపల కూర్చొని పోదాం. యాక్చువల్ బోట్ ఎట్టుంటుందో అట్లా పట్టుకురా దాన్ని. లోపలికి వాటర్ పోయినారు బాగా, ఏం ఒక్క సుక్క కూడా పోలే. ఒక పని చేయాలి, ఒక గిల్ల జొర్రాలి లోపట, దాని లోపలికి పోవాలి, అలానే ఉండాలి. గమ్మతుంటుంది. ఇందాక మేము ఈ బోట్ని తయారు చేసిన తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు, సేమ్ రియల్ బోట్ ఎట్లుంటుందో అట్నే తయారు అయిపోయింది. ఇక్కడ మనం చెక్కలు వేసుకున్నాం అనుకోండి, సేమ్ అసలు నిజంగా బోట్ ఎట్లుంటుందో అట్నే అనిపిస్తుంది. మాకు కెమెరా ఎట్లా కనిపిస్తుందో తెలియదు. సో ఇప్పటిదాకా మీద కూర్చొని పోయినాం కదా, అట్లయితే వర్కౌట్ అయింది. ఇప్పుడు లోపల కూర్చొని పోతే చూద్దాం ఏమైతే. ఇటు కూడా సక్సెస్ అయిందేమో అని ఆగమాగం చెప్తున్నావు. మొత్తం ఆగుతలేడు, ఇక టేప్ వేసేదాకా కూడా అరే వాటర్ లాగా పోయిందిరా కొద్దిగా అంతా పోతుంది. ఇగో నా కింద మీరు చూడొచ్చు గైస్, కొద్దిగా అంత వాటర్ లాగా పోయిందా, వాటర్ కనబడుతుంది కింద ట్రాన్స్పరెంట్. ఏం చేసినావు అలా పోయి ఇంత స్టేబుల్ ఉందో చూడరా. అయ్యో పర్ఫెక్ట్ గా గాయస్ వర్క్ అయితే అవుతుంది. ఇంత సక్సెస్ అయితే అని అనుకోలే, పొద్దుగాల నుంచి కష్టపడుతున్నాం మీరు చూస్తారు కదా. సో మొత్తానికి మన బోట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నాతో పాటుగా వచ్చేటోళ్ళు అంటే ఎవరు? ఇప్పటి వరకు అయితే గాయస్ మీరు చూడొచ్చు, ఆరామ్సే ఇద్దరు వెయిట్ని అయితే ఆపింది, ఏం ఆటంకం లేదు, మంచిగా పర్ఫెక్ట్ మొత్తం స్టేబుల్ ఉంది. నాకు తెలిసి ఇంకో ఇద్దరు ఎక్కినా కూడా మీద ఆపుతుంది కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే, మన మచ్చగాడు వస్తుండు, మచ్చగాని తర్వాత జాంబియాన్ ఎక్కిద్దాం, జాంబియాన్ తర్వాత తాజాని కూడా ఎక్కిద్దాం. మొత్తం అందరం ఎక్కి ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేస్తాం. ఇక అందరిని ఆపింది అనుకోండి, ఎక్స్పెరిమెంట్ నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అన్నట్టు. వాటర్లోకి పోయిందా మొత్తం? ఎంత పోయింది? కంతేనారా అంటి గారా విజయగా కానీ బాగా ఇన్పై బాగా వరు ఉంటే బాగా పోతాయని మనకి కవర్ బాగా తెచ్చాం కదా. కత్తరా నీకు ఫ్రేమ్ మీద ఉండాలి. థర్డ్ పర్సన్ ఎంటర్డ్, సక్సెస్ఫుల్ గా ఆపింది. సూపర్. ఫోర్త్ పర్సన్ ఎక్కడా గిట్రా నువ్వు గిట్రా. అరే నువ్వు అడిగి జరుగు, రామానికి జరుగు, నువ్వు ఇటు కూర్చో. ఇట్టుండ్రా, అరే చిట్టుగా ఇట్టుండ్రా, ఇట్లా ఇట్లే విజయానికి వాటర్లోకి పోయిందా మొత్తం? చూడొచ్చు గాయస్, మొత్తానికి నలుగురం ఎక్కినాం, నలుగురిని కూడా పర్ఫెక్ట్ ఆపింది. ఏం ఇట్లా అన్స్టేబుల్ అయితే అయితలేదు, పర్ఫెక్ట్ ఉంది. నేనే కింది జారుతున్నాను ఇంకా. ఇగో ఇప్పుడు వచ్చేసి గాయస్ నలుగురం అయితే ఆరామ్సే వాటర్లో ఫ్లోట్ అయితే కాగలుగుతున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా మధ్యలో పోయి ఒక రౌండ్ అయితే వేసి వస్తా, చూద్దాం ఎట్లుంటుందో ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఏం చేస్తున్నాం అంటే, ఉన్న వాళ్ళందరం 1 2 3 4 5 6 ఆరుగురం అయితే దీన్ని మీకు ఎక్కుతున్నాము. సో ఆరుగురిని ఆపుతా లేదా అని టెస్ట్ చేద్దాం. నువ్వు గిడ ఎక్కువ చెప్తా. నేను కూర్చున్నా అనుకో, లేదు అరే ఎవరు అటు ఇటు జంప్ చేయకుర్రే. ఆరుగురికి పర్ఫెక్ట్ ఆగింది, కొద్దిగా లేల పోతే వెళ్తుంది ఇక. అరే ఎవరు ఊకురు విజయ్, ఊకు అట్నే ఉండరు స్టేబుల్. నేనే చేస్తా మొత్తం మునిగలే. బాబాయ్ కూడా ఎక్కువ బరువు వరకు అట్లా అనిపిస్తున్నట్టున్నాయి కానీ మొత్తానికి గాయ్స్ మీరు చూసినట్లయితే ఒక వ్రాప్ కవర్ ని యూజ్ చేసి ఆరుగురు మా టీం మొత్తం తేలే విధంగా ఒక పడవనైతే తయారు చేసినాం. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయరు. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో మొత్తానికి ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మొత్తానికి కాలువ పైన వాటర్ మీద అవుతున్నాము, ఆరుగురు మీ పడవలో. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయరు గాయ్స్. ఇది
యాజ్ ఏ డెమో లాగా ఈ ర్యాప్ కవర్తో మేమైతే చేసినామో ఇది వచ్చేసి జుజుబి. సో నెక్స్ట్ ఏంటంటే మన టార్గెట్, మన దగ్గర ప్లాస్టిక్ అవి ఉన్నాయి కదా డ్రమ్స్, ఆ డ్రమ్స్ తోని చేయడమే మన టార్గెట్. నార్మల్గా మన వేరే ఏవైతే బోట్స్ ఉంటాయో రియల్వి దాని లెక్క దీన్ని మోటార్ అటాచ్ చేసి దీనికి మొత్తం తింపాలి. సో అది మా టార్గెట్. సో ఇప్పటి వరకు మేము ఏదైతే ఎక్స్పెరిమెంట్ ని వేసుకొచ్చినామో ఈ ఫ్రేమ్ ని తయారు చేయడం కావచ్చు, ఇది తేలుతా లేదా అని ర్యాప్ కవర్ చూపడం కావచ్చు, ఆ తర్వాత 6 ఎక్కినా సరే ఇది ఆపడం కావచ్చు, ఇక్కడి దాకా ఈ ఎక్స్పెరిమెంట్ అయితే 100% సక్సెస్ అయింది. ఏమైనా భయం అవుతుందా? నీళ్ళ మధ్యలోకి వచ్చేవారు కొనుక్తూ ఈత రాకపోయేవారు, కానీ నార్మల్ అనేది మొత్తం స్టేబుల్ ఉంది బోటు. ఇగో ఎంజాయ్ ఎత్తుడు మళ్ళీ పుట్టవరా తాజా ఫస్ట్ మళ్ళీ దిగవరా తాజా గడ తీసుకో అందరినీ. సో ఇప్పటి వరకు గైస్ మీరు ఏదైతే చూసిరో అది వచ్చేసి ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ తోని మేము తయారు చేయబోతున్న స్పీడ్ బోట్ ఏదైతే ఉందో దాంట్లో పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2లో మేము ఏం చేయబోతున్నాం అంటే, బ్యాక్ సైడ్ లో మీరు పడవని చూస్తారు కదా, ఆ పడవకున్న వ్రాప్ కవర్ మొత్తాన్ని తీసేసి దాని ప్లేస్ లో మేము డ్రమ్స్ ని యూజ్ చేసి ఒక స్పీడ్ బోట్ అయితే తయారు చేస్తున్నాం. అంతేకాకుండా దానికి మా దగ్గర ఉన్న మోటార్ని అటాచ్ చేసి ఈ వాటర్ లో మొత్తం డ్రిఫ్ట్ అయితే కొడతాం, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు. అది మీరు పార్ట్ 2లో అయితే చూడబోతున్నారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే ఖచ్చితంగా దాన్ని అయితే మేము సక్సెస్ చేసి తీరుతాము. పార్ట్ 2లో ఈ విధంగా జుజుబి లాగా మనకు ఈ ర్యాప్ కవర్తో అయితే బోట్ ఉండదు, ప్లాస్టిక్ డ్రమ్స్ ని యూజ్ చేసి పడవ అయితే తయారు చేస్తాం. ఎట్లా పోతుంది చూడరు. అది నిజంగా ఇవరిదాకా ఏర్పడే అలా కూర్చుంటే కానీ గడ్డకొచ్చి చూస్తే మాత్రం చాలా క్రేజీ ఉంది. అది మేము 3 years బ్యాక్ ఫుటేజ్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాం, మీరు చూడండి. 4 వాటర్ క్యాన్లను యూజ్ చేసి కట్టెలతో కట్టి నేను దాని పైనకి ఎక్కితే వాటర్లో పోగానే వాటర్లో పడిపోయినా. అసోంటి 3 years తర్వాత మీరు చూసినట్లయితే ఎంత మంచి పడవని తయారు చేసినామో చూడండి. చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. సిద్దిపేట ఖచ్చితంగా గాయస్ ఈ వీడియోని లైక్ అయితే నిజంగా మస్తు ఎఫర్ట్స్ పెట్టినాం. అందరికంటే ఎక్కువ ఇగో రాజుగాడు కావచ్చు, బాబాయ్ గారు కావచ్చు, అందరూ ఇక ఒక్కలని ప్రతి ఒక్కరు ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టిరు. సో మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే అయ్యారు. ఈ వీడియో పైన టార్గెట్ ఏం లేదు, ఒకవేళ మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి త్వరలోనే ప్లాస్టిక్ డ్రమ్స్ని యూజ్ చేసి దాన్ని బోట్ లాగా అయితే కన్వర్ట్ చేస్తాం, స్పీడ్ బోట్ లాగా. ఓకే, ఆర్ యు రెడీ? మా వాళ్ళందరూ రెడీగా అవుతున్నారు. సో మస్తు అనిపిస్తుంది గాయస్, ఇవాళ నిజంగా చాలా రోజుల తర్వాత ఇట్లా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మాత్రం మస్తు అనిపిస్తుంది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.